నారా రోహిత్ నటించిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ సుందరకాండ సినిమా రివ్యూ ఇది. ఈ సినిమాలో శ్రీదేవి విజయ్ కుమార్ రీ ఎంట్రీతో పాటు కామెడీ, రొమాన్స్తో కూడిన ఆసక్తికరమైన కథ ఉంది. నటీనటులు నారా రోహిత్, శ్రీదేవి విజయ్ కుమార్, వృతి వాఘాని, నరేష్ వికే, రూపలక్ష్మి, వాసుకి, సత్య, వీటీవీ గణేష్, అజయ్, అభినవ్ గోమఠం, రఘుబాబు, రఘు కారుమంచి తదితరులు. కథ, దర్శకత్వం వెంకటేష్ నిమ్మలపూడి, సినిమాటోగ్రఫీ ప్రదీష్ వర్మ, నిర్మాతలు సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి. విడుదల తేదీ ఆగస్ట్ 27, 2025. నారా రోహిత్ నటించిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ మూవీ సుందరకాండ. ఈ సినిమాతో ప్రభాస్ ఈశ్వర్ మూవీ హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్ చాలా కాలం గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చింది. శ్రీదేవితో పాటు వృతి వాఘాని హీరోయిన్గా చేసింది. వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహించిన సుందరకాండ సినిమా ఇవాళ థియేటర్లలో విడుదలైంది. అలాగే ఒకరోజు ముందు సుందరకాండ ప్రీమియర్ షోలు పడ్డాయి. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి సుందరకాండ రివ్యూలో తెలుసుకుందాం. సిద్ధార్థ్ ఓ ముదురు బ్రహ్మచారి. స్కూల్ డేస్లో తన సీనియర్ వైష్ణవిని సిద్ధార్థ్ ప్రేమిస్తాడు. అచ్చం వైష్ణవిలో ఉన్న 5 క్వాలిటీస్ తనకు కాబోయే భార్యలో కూడా ఉండాలనుకుని వచ్చిన సంబంధాలన్నీ పక్కకు పెడతాడు సిద్ధార్థ్. ఈ క్రమంలో ఎయిర్పోర్ట్లో 5లోని 2 క్వాలిటీస్ ఐరా, వృతి వాఘాని లో కనిపించేసరికి వెంటపడతాడు సిద్ధార్థ్. తను చదువుతున్న కాలేజీలో లెక్చర్గా జాయిన్ అయి వైష్ణవితో పెళ్లికి ఒప్పిస్తాడు సిద్ధార్థ్. ఆ తర్వాత ఏమైంది? సిద్ధార్థ్ ప్రేమించిన సీనియర్ వైష్ణవి కథేంటి? ఆమె వల్ల కథలో వచ్చిన ట్విస్ట్ ఏంటి? చివరికి ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎటు మళ్ళింది అనేదే సుందరకాండ కథ. లవ్, రొమాంటిక్, కామెడీ జోనర్లో ఇటీవల వచ్చే సినిమాల్లో హాస్యం కాస్తా కొరవడుతోంది. అలాగే అంతలా ఫ్యామిలీ ఎంటర్టైనర్లా ఉండట్లేదు. కానీ ఇవాళ విడుదలైన సుందరకాండ మాత్రం మంచి కామెడీతో బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనిపిస్తుంది. పైకి కథ చాలా సింపుల్గా తెలిసినట్లుగా అనిపిస్తుంది. కానీ స్టోరీలో వచ్చే ట్విస్టులు, మలుపులు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అలాగే కథ చాలా డిఫరెంట్గా ఉంటుంది. కానీ సీన్లు మాత్రం చాలా వరకు ఊహించేలా ఉంటాయి. అయితే వాటిని మంచి కామెడీతో చాలా బాగా భర్తీ చేశారు. ఎబ్బెట్లు లేని హాస్యంతో హాయిగా సాగిపోతుంది సినిమా. ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్ గెస్ చేసేలా ఉన్నా బాగుంటుంది. ఆ తర్వాత సెకండాఫ్లోని సీన్లు, డ్రామా, ట్విస్టులు, కామెడీ ఆద్యంతం ఎంటర్టైనింగ్గా సాగుతుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ కూడా ఊహించేలాగే ఉంటుంది. కానీ ఎక్కడా బోరింగ్ ఫీల్ రాదు. అలా కామెడీతో సాగిపోతుంది. ఇక సినిమాటోగ్రఫీ బాగుంది. డైరెక్టర్ టేకింగ్ పర్వాలేదు. కానీ కామెడీ సీన్లతో చాలా బాగా మెప్పించారు. సంగీతం, పాటలు అంతగా వర్కౌట్ కాలేదు. బీజీఎం ఓకే. ఎడిటింగ్, సాంకేతిక నిర్మాణ విలువలు బాగున్నాయి. చాలా కాలం తర్వాత లవర్ బాయ్గా నారా రోహిత్ కనిపించాడు. సిద్ధార్థ్ పాత్రలో చాలా బాగా చేశాడు నారా రోహిత్. సోలో, జో అచ్యుతానంద సినిమాల్లోని నారా రోహిత్ను మళ్లీ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. పాత్రలో వచ్చే వేరియేషన్స్, వాటికి తగిన హావాభావాలతో నారా రోహిత్ పూర్తి న్యాయం చేశాడు. ఇక ఎన్నో ఏళ్ల బ్రేక్ తర్వాత తెలుగులో హీరోయిన్గా రీ ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి విజయ్ కుమార్ ప్రెజెన్స్ చాలా బాగుంది. పాత్రలో మెప్పించారు. కొత్త హీరోయిన్ వృతి వాఘాని గ్లామర్తో అందంతో అట్రాక్ట్ చేసింది. తన పాత్రకు న్యాయం చేసింది. కమెడియన్ సత్య కామెడీ హైలైట్ అని చెప్పుకోవాలి. తన డైలాగ్ డెలివరీతో బాగా నవ్వించాడు. అభినవ్ గోమఠం, వికే నరేష్, రూపలక్ష్మి తదితర పాత్రలన్నీ పరిధి మేర ఆకట్టుకున్నారు. ఫైనల్గా చెప్పాలంటే స్వచ్ఛమైన కామెడీతో మెప్పించే సుందరకాండ. సుందరకాండ సినిమా మంచి కామెడీతో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్. నారా రోహిత్ మరియు శ్రీదేవి నటన ప్రేక్షకులను అలరిస్తుంది. ఒకసారి చూడదగిన సినిమా.